దత్తాత్రేయ రాసిన అద్భుతమైన నవల. ఆ రోజుల్లో కూడా హీరోలు ఉంటారు, విలన్లు ఉంటారు అనే దాన్ని ప్రత్యక్ష దర్శనం. ఎవరైనా మనస్ఫూర్తిగా నమ్మితే, ఏ వ్యక్తినైనా నమ్మితే ఆ వ్యక్తిని నమ్మకాన్ని మమ్ము చేసి దాన్ని తన స్వార్థానికి వినియోగించుకునే ప్రజలు ఆనాడు ఈనాడు ఏనాడైనా ఉన్నారు అనే దానికి నిరూపణ దత్తాత్రేయ మహారాజ్ రచన. ఇందులో అన్ని రకాల మనుషులను పరిచయం చేస్తాడు మహారాజు, ఒకరిద్దరని కాదు. ఎందరో డిస్కషన్స్ స్నేహితుల రూపంగా పరిచయం చేస్తారు. మంచివాళ్ళ పరిచయం అవుతుంది, అహంకారం ఉన్న వాళ్ళ పరిచయం అవుతుంది. ఆనాడే కాదు ఈనాడు కూడా ఇతరుల సొమ్మును కైవసం చేసుకుందామనే స్వార్థపరుల పరిచయం కూడా ఉంటుంది. స్వార్థపరులు ఆనాడు ఇప్పుడు కూడా ఉన్నారు. ఎవరిదన్నా ఏదైనా వస్తువు మంచిగా అనిపిస్తే తీసుకొని తీసేసుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు. తన పరం చేసుకొని తాను సుఖపడదాం అనుకునే వాళ్ళు ఉంటారు ఈ లోకంలో, ఈ కాలంలో కూడా. ఆనాడు 150 ఏళ్ళ క్రితం దత్తాత్రేయ రాసిన నవలలో కూడా ఆనాడు కూడా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఆనాడు ఈనాడే కాదు, యుగాల కింద కూడా మనం రామాయణ కాలం తీసుకున్నా, భారత భాగవతాల కాలం తీసుకున్నా కూడా స్వార్థపరులు ఎప్పుడు ఉండేది. వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మంచి వాళ్ళను వంచిస్తారు, మంచి వాళ్ళను లోపరుచుకొని మంచి వాళ్ళను నమ్మబలికి నమ్మించి ఏ విధంగా అన్యాయం చేస్తారు అనే దానికి మహారాజు చాలా నవలలు రాసిన మహారాజు. భగీరథుడు సాధన చేసి, ఎందుకంటే తన పూర్వీకులు సగరులు వాళ్ళ చితాభస్మం గంగా జలాలతో తడిస్తే కానీ వాళ్ళకి సద్గతులు దొరకవు. అందుకని తపస్సు చేసి శివుడి కోసం ప్రత్యక్షంగా చేసుకొని, శివుని ప్రత్యక్షంగా దర్శనం చేసుకొని అంత సాధన చేసినాడు. అంత ధ్యానమగ్నుడని ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తే ఆ భగీరథుని కరుణించి శివుడు జటాజుటాన్ని వదులుతాడు. హిమాలయాల నుంచి ఆ గంగ భూమి మీదకి వస్తుంది. భూమి మీదకి వచ్చి ఎట్లా అంటే అనేకమైన సంవత్సరాలు ఆ గంగా నది తీరాను ఈ అంత మట్టి దిబ్బలు ఉండేవి ఒకప్పుడు. మట్టి దిబ్బలు, చెట్లు, ఆ చెట్లు ఎన్ని సంవత్సరాల తరబడి ఆ చెట్లు కింద ఆ వేళ్లకు నీళ్ళు అంది చివరికి బోలు అయిపోయి ఆ చెట్లు కూడా గమ్మని నీళ్ళలో పడిపోయాయి గంగా నది. అయినా గంగా ఇప్పుడు ఇంకా ఆగింది లేదు. ప్రవాహం, గంగా ప్రవాహం ఎట్లా మట్టి దిబ్బలు కలిసిన చెట్లు కలిసిన కొట్టుకుపోతూనే ఉంటాయి, వెళ్ళిపోతూనే ఉంటాయి. పాత నీళ్ళు వెళ్ళిపోతుంటాయి, కొత్త నీళ్ళు వస్తాయి. ఎందరో సాధువులు సంతులు అక్కడ చేరి తమ సాధనలు సాఫల్యం చేసుకున్నారు. ఆ గంగను చూస్తుంటేనే ఒక రకమైనటువంటి పవిత్ర భావన వస్తుంది మనిషికి. ఎప్పుడైనా అంతే. ఈ రోజు కూడా మనం గంగా నది తీరాన ఒక అమ్మాయి కూర్చుంటుంది. చాలా సౌందర్య రాశి అమ్మాయి, చాలా అందంగా ఉంటుంది. అక్కడికి ఒక యువకుడు వస్తాడు. అతను అప్పుడే అలహాబాద్ యూనివర్సిటీ నుంచి BA పాస్ అయ్యాడు. అయ్యి వాళ్ళ తల్లిదండ్రులు మొక్కుకుంటాడు అనమాట. ఈ పిల్లవాడు పుట్టిన తర్వాత వాడు మంచి చదువు అయిపోయి విద్యాభ్యాసాలు నేర్చుకొని యూనివర్సిటీలోనే, అలహాబాద్ యూనివర్సిటీ, గంగా నది తీరం అంటే అలహాబాద్, కాశీ ఈ పరిసర ప్రాంతంలోని కథ ఇది. వాళ్ళ తల్లిదండ్రికి వాళ్ళ బంధువులు మొక్కుకుంటారు, ఇద్దరి కోసం గంగా ఇక్కడికి వస్తాం. ఇంటిహార అంటారు దాన్ని. ఇంటిహార అనే ప్రాంతంలో గంగా ప్రవహిస్తూ ఉంటుంది. అయితే తల్లిదండ్రులు పూజ పునస్కారాలు అయిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఎక్కడైతే విడిది చేసిండ్రో అక్కడికి పోతారు. ఈ పిల్లవాడు గంగా నది తీరానికి వస్తాడు. 20 ఏళ్ళు ఉంటాయి. అతని పేరు సుదర్శన్ సింగ్, రాజపుత్రుడు సుదర్శన్ సింగ్. గంగా నది తీరానికి వచ్చేసరికి అక్కడ ఈ సౌందర్యమే కుప్పబోసినంత అందమైన ఒక అమ్మాయి కూర్చుంటుంది. ఆ అమ్మాయికి 15-16 సంవత్సరాలు ఉంటాయి. గంగా నది తీరాన కూర్చొని ఉంటుంది, గంగను చూస్తూ కూర్చుంటుంది. ఆమె రకరకాల ఆమె ఆలోచనలు, ఆమె ఆ పవిత్రతను ఆస్వాదిస్తుంటుంది, ఆమె గ్రహిస్తుంటుంది గంగా నది తీరాన కూర్చొని. అతను వస్తాడు, వచ్చి ఆమె పలకరించి అతని దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. నువ్వెవరు, ఎక్కడుంటావు, ఇవన్నీ అడిగితే ఇవన్నీ ప్రశ్నలతో నీకేం సంబంధం అని అడుగుతుంది. నీకు అనవసరమైన మాటలను, అనవసరమైన వ్యక్తులకు, కొత్త వాళ్ళకు నేనేం జవాబు చెప్పే పరిస్థితి లేదు, నువ్వెవరు నన్ను అడగడానికి అని అంటుంది. అన్న తర్వాత అదేంటి
ఎదురుగా ఒక మనిషి ఉన్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చినావు, ఎవరు అని అడగటం సహజమే, అడుగుతున్నా అంటాడు అని ఇట్లా మాటలు పెంచుతుంటాడు అని ఆమె అంటుంది. నేను ఒక దానికి జవాబు చెప్తే వెంబడి ఇంకో ప్రశ్న అడుగుతావు, ఇంకో ప్రశ్న అడిగితే ఇంకో జవాబు చెప్పవలసి వస్తుంది, ఇంకో జవాబు. ఇవన్నిటికీ నీకు నాకు సంబంధం ఏంటి, ఎందుకు చెప్పాలి అని ఆమె పట్టించుకోకుండా ఆ యువకుడు వదులాడు, ఇంకా మాట్లాడుతుంటాడు. తర్వాత మళ్ళీ ఇంకో రోజు వస్తుంది, అట్లాగే కూర్చుంటుంది. ఆమె ఒకటి త్రిశూలం, లోహం త్రిశూలం పెట్టుకుంటుంది, ఆ మట్టి దిబ్బ మీద కూర్చొని ఉంటుంది. మళ్ళీ వస్తాడు, మళ్ళీ ప్రశ్నలు అడుగుతాడు. ఈసారి ఆమె ఒక మూట పట్టుకుంటుంది, ఒక సంచి ఉంటుంది. ఆ సంచిని తీసుకొని ఒక గృహ ప్రాంతంకి వెళ్ళిపోతుంటుంది. ఈ మట్టి దిబ్బ మీద కూర్చుంటుంది, తర్వాత గుహలోకి వెళ్ళిపోతుంది. చూస్తాడు, దూరం నుంచే చూస్తాడు, మాట్లాడు. ఎక్కడ దాకా పోతుందో చూద్దామంటే కొంత దూరం పోయిన తర్వాత ఆమె మాయమైపోతుంది. ఆమె అక్కడ ఉండదు. ఎక్కడ పోయింది ఇప్పటికిప్పుడు ఏమే అని 4 అడుగులు వేసి చూస్తే కూడా ఆమెది తెలియదు, చిరునామా ఎక్కడ ఉందో తెలియదు. సరే, మళ్ళీ 3వ రోజు వస్తాడు. 3వ రోజు అదే సమయానికి వచ్చినప్పుడు మళ్ళీ ఆమె కూర్చొని ఉంటుంది. ఈసారి అయితే ఆ సంచిలో పట్టుకొని ఉంటుంది. ఇతను మళ్ళీ ప్రశ్నలు అడుగుతాడు. అంటే ఈ గంగ ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడ కలుస్తుందో ఎవరికైనా తెలుస్తుందా, ఎక్కడో పుట్టింది ఎక్కడో పోయి కలుస్తుంది. అట్లాగే మనిషి జీవితాలు కూడా, మనిషి వస్తుంటాడు, పోతుంటాడు, మరణిస్తాడు, పుడతాడు, చనిపోయి మళ్ళీ పుడతాడు, మళ్ళీ చనిపోతాడు. ఈ ప్రకృతి కూడా, ఈ చెట్లు చేమలు కూడా వస్తున్నాయి, పోతున్నాయి, సంవత్సరాల తరబడి, యుగాల తరబడి. ఇవి అట్లాగే మనం కూడా పోతున్నాం. ఈ ప్రపంచంలోకి ఎవరమో, ఎక్కడమో, ఎందుకు వచ్చినామో మనకేం తెలియదని ఆమె జవాబులు చెప్తుంది కొన్నిటికి. తర్వాత నీకు ఎక్కడి నుంచి వచ్చినావు అంటే, ఎక్కడి నుంచి వచ్చినా నీకు ఎందుకు అయ్యా అంటుంది. అన్నప్పుడే ఈ యువకుడు వదలడు. ఆమె ఏం చేస్తుంది, సరే ఈ సంచి చేతిలో ఒక సంచి ఉంటుంది, అందులో 6-7 కిలోల 6-7 సేర్ల బరువు ఉంటుంది. అది పట్టుకోమంటే బరువు ఉన్నది పట్టుకొని అంటాడు. అని సరే నువ్వు పట్టుకోకపోతే నేనే పట్టుకుంటాను, నాగానే పట్టుకొని మళ్ళీ గుహ అయిపోతుంది. 2 అడుగులు వేస్తుందో లేదో. ఈయన రాజపుత్రుడు, శౌర్యం చాలా ఉంటుంది. నేను బలహీన ఒక ఆడపిల్ల మోస్తున్నాను, నాకేంటే మళ్ళీ తీసుకుంటాడు ఆ సంచి. ఆమె చేతి నుంచి తీసుకొని దాన్ని పట్టుకొని ఆమెతో పాటుపోతాడు. ఆమె ఆ గుహలోకి, ఈసారి అతన్ని గుహలోకి తీసుకుపోతుంది. ఆమె ఒక గుహ ఉంటుంది, గుఫ, అందులోకి తీసుకొని పోతుంది. అందులో అడుగు పెట్టేసరికి సన్న ఉంటుంది దారి మార్గం. ఆ సన్నటి మార్గం నుంచి లోపలికి పోతే లోపలంతా చీకటి. ఆ చీకటి పెట్టడానికి ఏం చేస్తుంది, అక్కడ పక్కన ఒకటి కొవ్వొత్తి వెలిగిస్తుంది, ఒక దీపం వెలిగిస్తుంది, చిన్నది దీపం వెలిగించి ముందుకు నడిచి చూసేసరికి కొంచెం సేపు పడతాక అసలు ఏం కనబడదు, చీకటే ఉంటుంది. ఆ కొవ్వొత్తి నీడలో అటు ఇటు దిక్కులు చూస్తే తర్వాత అతనికి ఏం కనబడుతుంది, ఎముకల రాశి కనబడుతుంది. బొక్కలు, ఎముకల రాశి, అదంతా పడి ఉంటుంది. పుర్రెలు కాళ్ళు, చేతులు, ఎముకలన్నీ పడి ఉంటాయి. ఆయనకు చాలా అసహ్యం అనిపిస్తుంది. ఇదేంటి, ఈ మనిషి చూస్తే ఇంత అందంగా ఉన్నది, అక్కడ మూలకన్నీ కంకాళాలు, పుర్రెలున్నాయి, ఎముకలున్నాయి, ఎముకల గుడ్డలు, 1-2 కాదు. అతను విని ఉంటాడు లోపల ఒక అఘోరాలు లాంటి ఒక జాతి ఉంటుంది. వాళ్ళు మనిషి మాంసం తింటారు. మనిషి మాంసం తిని ఇంకా బయట ప్రపంచంలోకి ఎముకలను విసిరేస్తే అందరూ వచ్చి పట్టుకుంటారని, అందరు ఇక్కడ పోగేసిందని అతను అనుకుంటాడు. అనుకున్న తర్వాత లోపలికి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈమె శబ్దం, ఆయన చెప్తారు, నువ్వు ఏం మాట్లాడితే రీసౌండ్ వస్తుంది. గుహ లోపల ఏదైనా ఎవరైనా ఒక మాట అంటే అది మళ్ళీ ప్రతిధ్వని వస్తుంటుంది, వినిపిస్తుంటుంది. లోపల ఉన్న వాళ్ళకు డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళకు నువ్వు మాట్లాడగానే నోటి మీద వేసుకొని నిశ్శబ్దంగా నడవమంటుంది. ఇంకా 4 అడుగులు వేసిన తర్వాత ఇంకా అక్కడే కూర్చోబెడుతుంది. కొంచెం నీడ ఉంటుంది, అక్కడ కూర్చోబెట్టి ఇంత లోపల అక్కడి నుంచి పిలుస్తారు. మణిభూషణ్ ఆమె పేరు, భూషణే అని పిలుస్తారు. లోపల నుంచి ఒక మహంతి ఉంటాడు లోపల. ఆ మహంతి భూషణే అని పిలిస్తే జీ మహారాజ్ అంటుంది. అని ఏం చేస్తుంది, పక్కకు ఒక శివాలయానికి ఉండే శబ్దం లాంటిది వస్తుంది. అక్కడంతా త్రిభుజాలు త్రికోణాకారంలో ఉంటాయి లోపల. గుడి లోపల ఇంకా కొంచెం ముందుకు పోయిన తర్వాత ఈ అమ్మాయి ఇట్లా కాలుతో సౌండ్ నొక్కే వరకు కింద అన్ని వైర్లు ఒకదానికి ఒకటి తీగలు కలుస్తుంటాయి, రాయి తీగలు కలుస్తుంటే అక్కడ లోపల ఉన్న గుడి లోపల అన్నీ రీసౌండ్ వస్తుంటుంది. ఓం 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 అనే శబ్దం వస్తుంది, వినిపిస్తుంటుంది.
గుహ లోపలికి వెళ్తే త్రికోణాకారంలో త్రిభుజాకారంలో ఉంటాయి అన్ని లోపలనే. అక్కడ ఓం శంకరాయ నమ, ఓం నమ శివాయ, ఓం శంకరాయ నమ అని రాస్తుంటాయి, ఓం త్రినేత్రాయ నమ, ఇట్లా అందులోనే శివుని పేర్లు రాసి ఉంటాయి. త్రిభుజాకారంలో ఉంటుంది, లోపల శివుని పానవటం అది ఉంటుంది, శివుని ఆకృతి ఉంటుంది. అక్కడ పైనుంచి బిందువులు పడుతుంటాయి. శివాలయం అది, చిన్న శివాలయం. కింద గుహ తర్వాత ఈమె లోపలికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్తే గుహ ఉంటుంది, ఆ గుహ శివాలయం ఉంటుంది. అక్కడ ఓం 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 వినిపిస్తుంటుందా. ఆయన అంటాడు, ఇంకా భూషణే మళ్ళీ పిలిచి, ఇంకా నీకు చిన్నతనం పోలేదా, ఇంకా హారతి సమయం కాలేదు, ఇప్పుడే అదంతా ఎందుకు ప్రారంభం చేసినాం. ఆ తీగలను ఆమె నొక్కినందున ఈ శబ్దాలు వినిపిస్తున్నాయి. నువ్వు ఆ తీగలను ఎందుకు ఇప్పుడు స్టార్ట్ చేసినావు, ఎందుకు ప్రారంభించినావు అన్నట్టుగా మణిభూషణే, నువ్వు ఇంకా చిన్నతనం పోలేదా, రాజపుత్రి ఆమె రాజపుత్రి వై నుండి కూడా నీకు సమయ పాలన తెలియదా అని ఆయన మీద నుంచి అంటాడు. అనేసరికి జీ మహారాజ్ నన్ను క్షమించు, నన్ను మాఫ్ కరో అంటుంది. అనేసి క్షమించు అని చెప్పేసి ఇంకా ఆ తర్వాత మళ్ళీ గుహ బయటకు వచ్చేసింది. గుహ బయటకు వచ్చేసి ఇతను ఆయన ఫాలో అవుతుంటాడు, మాట్లాడమన్నాడు కాబట్టి ఆయన నిశ్శబ్దంగా ఉంటాడు, ఆయన ఏం మాట్లాడాడు. ఎవరి సుదర్శన్ సింగ్. భూషణ ఏం చేస్తుంది, బయటికి లోపల ఆ గుహ మళ్ళీ దాన్ని బయటకు వచ్చి గుహ ద్వారం దగ్గర దాకా వచ్చి అతన్ని విడిచిపెడుతుంది. ఎందుకంటే దారి తెలియదు, చీకటి ఉన్నది కనుక దారి సరిగా ఆయనకు గుహ బయట ద్వారం దాకా ఎవరైనా ఇంటికి వస్తే బయట తరపు దాకా వెళ్ళి మనం సాగని అమ్ముతాం. అదేవిధంగా ఆమె కూడా గుహ బయట దాకా వచ్చి ఆయనను పంపించేస్తుంది. మళ్ళీ ఎప్పుడు కలుస్తామంటాడు అంటే ఆమె ఏం మాట్లాడట్లేదు, వెళ్ళిపోతాడు. మళ్ళీ తెల్లారి వస్తాడు, మళ్ళీ 1 రోజు 2 రోజులు 3 రోజులు వరుసగా వస్తాడు, ఈమె పోదు, బయటికి పోదు. తర్వాత ఒక రోజు మళ్ళీ వస్తాడు, అప్పటికి మేము కూర్చొని ఉంటుంది ఏది అక్కడనే. మళ్ళీ లోపలికి నాకు ఆ మహంతి పరిచయం చేయి, గురువు గారిని మీ మహారాష్ట్ర పరిచయం చేయాలని అడుగుతాడు. సరే అని అంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ మహంతి దర్శనం కోసం ఈయన వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా ఆయన దర్శనం కాదు, వేరే ఈమె సంచి తీసుకెళ్ళింది కదా, అప్పుడు ఒక 2 చిన్నవాళ్ళు వస్తారు. చిన్నవాళ్ళు అంటే వాళ్ళు ఆయన శిష్యులు, మహంతి శిష్యులు. వాళ్ళు వచ్చి ఈ సంచిని లోపలికి తీసుకెళ్ళిపోతారు. ఆమె చెప్తే నేను మనుషులు తీసుకొని పోతున్నా లోపలికి అంటే అంతకుముందే ఈ యువకుడు వింటాడు. యువకుడు ఏమని వింటాడు, ఇట్లా మా మనిషి శవాలను తినేవాళ్ళు ఉంటారు, మనిషిని చంపి తినేవాళ్ళు ఉంటారు, వాడు బహుశా ఈ పిల్లవాడిని అందులో తెలిసి చూస్తాను ఒక పిల్లవాడి శవం ఉంటుంది, ఈ పిల్లవాడిని తిని వాడి ఎముకలు పడేసినలో ఏమో అని ఇతను భ్రమలోనే ఉంటాడు. మళ్ళీ ఇతనికి ఒక రకమైన జుగుప్స కలుగుతుంది, అసహ్యం కలుగుతుంది. బయటకు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఆమె దాకా మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది, ఇతను వెళ్ళిపోతాడు. మళ్ళీ తెల్లారి వచ్చేసరికి ఏమైందంటే అనుకోకుండా విపరీతమైన వర్షాలు వస్తాయి. వర్షాలు పడి ఒక 4-5 రోజుల వరకు ఇంట్లో ఉన్న మనుషులు బయటికి రాలేని పరిస్థితి. అసలే హిమాలయాలు, గంగా నది తీరము, మట్టి దిగువలు, ఇవి ఇప్పట్లాగా అంత రాళ్ళ కట్టడాలు ఏం లేవు, అంత మట్టితో ఏర్పడ్డాయి, అంత ఎగుడు దిగుడు దారే ఉంటుంది. ఆ 4-5 రోజుల తుఫాన్ లాంటి వర్షానికి మొత్తం మట్టి దిబ్బలన్నీ కరిగిపోతాయి. ఈమె గుహకి వెళ్ళే దారి కూడా మూసుకోపోతుంది. అతను వచ్చి చూస్తే ఏం కనపడదు, ఆ గుహ దారి కనపడదు, అంతా మట్టి జారుతుంటుంది. చాలా బాధపడతాడు, అయ్యో మళ్ళీ కనుక్కోలేకపోయినా అని బాధపడతాడు. మళ్ళీ 4-5 రోజుల తర్వాత వస్తే నెమ్మదిగా ఎండ వచ్చి అదంతా ఎండిపోయి ఉంటుంది. మళ్ళీ లోపలికి పోదామంటే ఆ అమ్మాయి కలుస్తుంది. ఆమె బయటకు వచ్చి కూర్చొని ఉంటుంది, వెళ్తాడు. మళ్ళీ ఆమెతో పాటు లోపలికి వెళ్ళి ఆమెతో మాట్లాడగలుగుతాడు అన్నమాట. మాట్లాడతాడు, మళ్ళీ మాట్లాడి ఈ సౌందర్యానికి నేను ఆరాధకుడిని అని ఆమెను చాలా ప్రశ్నలు అడిగితే ఆమె అన్నిటికీ సమాధానం చెప్తుంది. అతను అంటాడు, నువ్వు ఉండేది ఇంత ఈ గుహలో, నీకు చదువు శాస్త్రం ఏం లేదు, చదువు రాదు, ఏం రాదు, ఇంత జ్ఞానం నీకు ఎక్కడి, మొత్తం కబీర్ దోహాలన్నీ చెప్తుంటుంది. కబీర్ సాహెబ్ ఏ దోహాలు చెప్పింటూ వాటి విశ్లేషణ, వాటిని వివరించి చెప్తుంటుంది. ఒక దోహాన్ని అర్థం చేసుకోవడానికి చదువుకున్న వాళ్ళు కూడా అంత తొందరగా అర్థం కాదు. అటువంటిది ఆ దోహాలను ఆమె వివరించి ఆమె అర్థం చెప్తుంటుంది అతనికి.
నీకు ఇంత పాండిత్యం ఎక్కడ వచ్చిందంటే మా మహారాజ్ చెప్తాడు, మా గురువు గారు నా లోపల, ఆయన దగ్గర నేర్చుకున్నా. ఆయనకు సంస్కృతము, హిందీ, ఫార్సీ అన్ని భాషలు వచ్చు. ఆయన దగ్గర నేను స్కూల్కి పోలేదు కానీ అంత విజ్ఞానం, అంత చదువు మొత్తం ఆయన నాకు నేర్పించిందని చెప్తుంది. ఏది క్వశ్చన్ అడుగుతారు చెప్పడానికి ఆమె సిద్ధంగా ఉన్నది. ఈయనంటాడు, నేను బిఏ పాస్ అయినా అలహాబాద్ యూనివర్సిటీలో, కానీ నాకంటే ఎక్కువ విజ్ఞానం నీకున్నది. ఎంత ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆమె చెప్తుంది, మా మహర్షి మహారాజు నిరంతరం సాధన అభ్యాసం చేస్తుంటాడు, ఆయన వల్ల నాకు ఈ జ్ఞానం లభించింది అని చెప్తుంది. చెప్పిన తర్వాత నేను మొన్నసారి మాట్లాడేసరికి ఇతను ఏమైనా నిర్ణయానికి వస్తాడు, ఈ అమ్మాయికి పెళ్లి చేసుకోవాలి నేను అని అనుకుంటాను. అనుకొని అడుగుతానంటే ఆమె అంటుంది, నువ్వు ఇట్లాంటి మాటలు నా దగ్గర కాదు నువ్వు మాట్లాడవలసింది, మా అనంతి నాకు తండ్రితో సమానం, నువ్వు ఆయనతో మాట్లాడవలసింది, ఇట్లాంటి ఈ ప్రస్తావన నా దగ్గర తెలియదు అన్నట్టు. సరే మరి ఎట్లా ఆయన కలిపి నాతో మా అత్తి గారికి నాకు పరిచయం చేస్తే కదా నేను ఏదన్నా అడిగేది అని లోపలికి, సరే ఆమె లోపలికి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళిన తర్వాత మహంతి ముందరికి తీసుకెళ్తుంది. ఆ మహంతి దర్శనానికి పోయినప్పుడు అన్ని శాస్త్రం ప్రకారం వస్తాడు. ఈసారి అన్ని పువ్వులు, పండ్లు, మిఠాయిలు, కొంత నగదు ఇవన్నీ తీసుకొని అక్కడ లోపలికి వెళ్తాడు. మహంతి దర్శనం చేసుకుంటాడు. ఆయన తపస్సంపన్నుడు, తపస్సు తప్ప ఆయన వేరే లోకమే తెలియదు. ఆయన దగ్గరికి వెళ్ళి ఇవన్నీ కానుకలను సమర్పించి, మహారాజ్ నేను ధ్యానం నేర్చుకుందాం అనుకుంటున్నా అంటాడు. మొదలై ఈ అమ్మాయితో పెళ్లి ప్రస్తావని చెప్పాడు, నేను సాధన మీ దగ్గర నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఇది ఇక్కడ గుడిలోకి వచ్చి చూస్తే ఆ రోజు సాయంత్రం హారతి కూడా ఉంటాడు. హారతికి ఉండి హారతి సమయానికి ఉంటాడు. ఇప్పుడు ఈరోజు వెళ్ళి హారతి, శివునికి హారతి జరుగుతుంది. తర్వాత ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. అవన్నిటికీ హాజరయ్యి నాకు సాధన నేర్పియండి అని మహర్షిని అడుగుతాడు. ఆ మహర్షి అన్నీ చెప్తాడు ఆయనకు, ఏ విధంగా సాధన చేయాలి, అంతర్ముఖిలో నుంచి అంతర్ముఖి కావడానికి ఏ రకమైనటువంటి పద్ధతి పాటించాలి అనేది, బాల్య ప్రపంచం నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ ఆ గురువు మహర్షి బోధిస్తాడు. సుదర్శన సింగ్ అన్నీ నేర్చుకుంటాడు. తర్వాత మరో రోజు అడుగుతాడు, ఈ అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నా. అతను అంటాడు కదా, ఈ అమ్మాయి నా కూతురు కాదు, మా దగ్గర నేను పెంచుకున్న ఈ అమ్మాయిని, నా పెంపుడు కూతురు. ఈమె తండ్రి నాగర్ సింగ్ అని ఒక జమీందారు ఉన్నాడు ఇక్కడ పక్కన ఉన్న ఇంటిహరా ఊళ్ళోనే. ఆ ఊళ్ళో 80-90 ఇంట్లు ఉంటాయి. వాళ్ళన్నింటిలోకి ఈయన పెద్ద. వీళ్ళ తండ్రి నాగర్ సింగ్. ఆయన కూతురు, ఆయనకి ఒక మొక్కుబడి ఉన్నదంట. ఏమని మొక్కుకుంటాడు అంటే ఫస్ట్ సంతానం ఉండదు. తన సంతానం లేదంట. తొలి సంతానం అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా ఈ మహంతికి, ఈ ఆశ్రమానికి ఇచ్చేస్తా, ఈ గుడికి ఇచ్చేస్తా అని మొక్కుకుంటాడట. ఆయన అమ్మాయిని తెచ్చి ఇక్కడ పసిపిల్ల ఉన్నప్పుడే తండ్రి అక్కడ వదిలిపెట్టిపోతాడు. తల్లికి ఇష్టం ఉంటుంది. తల్లి అంటది కొంచెం అమ్మాయి పెద్దగా అయిన తర్వాత ఒప్పుకోడు ఆయన. మాట అంటే మాటే మొక్కుకున్నాను నేను అని ఆ అమ్మాయిని అక్కడ వదిలేస్తాడు. మహంతి దగ్గర వదిలేసి వెళ్ళిపోతాడు. మా గురువు గారి సమక్షంలో ఈమె పెరిగి పెద్దదైంది కనుక ఆ సంత లక్షణాలన్నీ ఏ విధంగా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏ విధంగా మెదగాలో మొత్తం ఆ అమ్మాయికి తెలుసు. ఆరతి సమయంలో తర్వాత అవన్నీ పాడుతుంది, తనే పాడుతుంది. అక్కడ పాడి మహంతి ఏమైతే చెప్పదలుచుకున్నాడో ఆయన లక్షణాలన్నీ ఈమె వ్యక్తం చేస్తుంటుంది. తను పాడుతున్న భక్తి గీతాలలో ఒకట మొత్తం వివరిస్తుంది. ఆధ్యాత్మిక తన చేతుల మీద పెద్దదైంది. తన లక్ష్యం ఏముంది, తన చేస్తున్న జ్ఞాన బోధ ఏమున్నది, అవన్నీ అమ్మాయి ద్వారా కూడా బయటకు వస్తుంటాయి. ఇవన్నీ గీతాల ద్వారా దాంతో తన పెళ్లి ప్రస్తావన అమ్మాయి చేసుకున్నామని అన్నప్పుడు ఆయన అంటాడు కదా, ఇది నా చేతిలో లేదు, ఇది ఈ అమ్మాయి నేను పెంచుకుంటున్నా, ఈమె తండ్రి లేదు నాగర్ సింగ్ అని ఆయన దగ్గర మనం అనుమతి తీసుకోవాలి, నేనైనా నాకు స్వతంత్రం లేదు పెంచు. ఆ క్షణానికి సరే అంటే అవతలకు వస్తాడు. ఇంతలో వల్ల తన తల్లి తండ్రి తన కుటుంబం ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతాడు. ఎక్కడైతే బస చేస్తున్నారో అక్కడికి వెళ్ళిపోతాడు.
వీళ్ళు ఇక్కడ ఉంటారు ఆయన తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత మర్నాడే అసలు ఊరు వదిలిపెట్టి 15 దినాలు అయింది. తండ్రి అంటాడు, ధన్ సమ్మన్ సింగ్ ఆయన పేరు, ధన్ సమ్మన్ సింగ్. ఆయన అంటాడు, మనం ఇల్లు వదిలి 15 రోజులు అయింది, అక్కడ ఇల్లు వాకి వ్యవహారము అంతా ఇట్లా ఉంటుంది. ఆయన ఆ ప్రాంతానికి జమీందారు. నేను ఇట్లతో వెళ్ళిపోదామని తను, భార్య, పిల్లలు, మిగతా పరివారం బంధుమిత్రులు ఉంటారు, అందరూ కలిసి వాళ్ళ ఊరికి వెళ్ళిపోదాము, మన ఊరికి వెళ్ళిపోదామని వాళ్ళు బయలుదేరుతారు. బయలుదేరితే ఇతను కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది. సుదర్శన్ సింగ్ కూడా వెళ్తాడు, వాళ్ళ తల్లిదండ్రులతో పాటే వెళ్తాడు, ఊరికి వెళ్ళిపోతాడు. ట్రైన్ దిగేసరికి కొంచెం దూరం వెళ్ళి అలహాబాద్ పోవడానికి వేరే ట్రైన్ పట్టుకుంటారు, వెళ్తారు. ట్రైన్లో దిగేసరికి ఈ సుదర్శన్ సింగ్ స్నేహితులు ఇద్దరు వస్తారు. సుజాన్ సింగ్ అని ఒకటి ఉంటాడు, రూప్ సింగ్ అని ఇంకొకటి ఉంటారు. వీళ్ళు వస్తారు రైలు స్టేషన్కి వచ్చి వీళ్ళని తీసుకొని. ఈ తండ్రి ఏం చేస్తాడంటే, ఈ పిల్లవాడికి 20 ఏళ్ళే ఉన్నాయి కానీ తన దగ్గర పెట్టుకోడు, ఇంకొక పెద్ద భవంతి కొని, రాజభవనం లాంటి ఒక భవంతి కొని కొడుకుని అక్కడ ఉంచుతాడు. అక్కడ ఉంటే స్వేచ్ఛగా అతను తనకు తానుగా వ్యాపారం ఎట్లా చేసుకోవాలను, లేదా జీవితం ఎట్లా గలవాలను, ఇటు ప్రపంచము అటు పరమాత్మము రెండు సాధించుకోవడానికి తనకు తానుగా మార్గం వెతుక్కోవాలి. ప్రపంచంలో ఈ ప్రపంచంలో ఎందరో మోసాలు చేస్తుంటారు, లేదా వ్యాపారం ఎట్లా చేసుకోవాలి, ఇవన్నీ వారికి సొంతగా ఉంటే వ్యవహారం తెలుస్తుందని కొడుకు వేరే భవనం ఏర్పాటు చేసి పెడతాడు. తల్లిదండ్రులు వేరే భవనంలో ఉంటారు, కొడుకు వేరే భవనం. వాళ్ళ దగ్గర వాళ్ళ భవనాన్ని తీసుకుపోదామని వాళ్ళు అనుకుంటారు, కానీ కాదని ముందు ఇతను తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఈ వీళ్ళు ఈ ట్రైన్ దిగేసి ఎవరిళ్ళలో వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ స్నేహితులు మటుకు అనుకుంటారు, ఎట్లా ఇతన్ని లక్ష్మణ్ సింగ్ అని ఇంకొక స్నేహితుడు ఉంటాడు వీళ్ళకి. ఆ లక్ష్మణ్ సింగ్ ఈ సుదర్శన్ సింగ్ వ్యాపార వ్యవహారాలన్నీ చూస్తుంటాడు. కానీ అతను ఏంటంటే చాలా స్వార్థపరుడు. అతను ఎక్కడో ఒక దగ్గర ఉద్యోగం చేస్తుంటాడు. ఆ కాలంలోనే 200 రూపాయల జీతానికి పని చేస్తుంటాడు. అక్కడ నుంచి పని చేస్తూ ఈ సుదర్శన్ సింగ్ అమాయకుడు స్నేహితుడు ఒకసారి ఎప్పుడు తన ప్రాణాపాయం వచ్చినప్పుడు తనను కాపాడినాడనే గౌరవంతో, ఒక ప్రేమతో నా స్నేహితుడు కదా అని నమ్ముతాడు. ఈ లక్ష్మణ్ సింగ్ ఏం చేస్తాడు, అతని దగ్గర నుంచి అన్ని చెక్కులు రాపించుకుంటాడు. ఎన్నో చెక్కులు, దానికి ఇవ్వాలి, దీనికి ఇవ్వాలి, ఆ వ్యాపారానికి ఇవ్వాలి, నీకోసమే నేను డెవలప్ చేస్తున్నా అని చెప్పి చెక్కులు రాయించుకొని ఇతన్ని మోసం చేస్తుంటాడు. ఈ మోసం చేస్తుంటే ఈ విషయం అతను కనిపెట్టాడు. నా స్నేహితుడే కదా అని నమ్ముతాడు. అది అట్లా నడుస్తుంటుంది. తర్వాత ఆ లక్ష్మణ్ సింగ్ చెప్తాడు, ఇంటిహార విశేషాలు ఏంటంటే, నేను అక్కడ ఒక అమ్మాయిని చూసినా, నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని చెప్తాడు సుదర్శన్ సింగ్. లక్ష్మణ్ సింగ్ చెప్పేసరికి దానికంటే భగ్గుమంటాయి, ఎందుకంటే తాను ఆ అమ్మాయి మీద కన్నేసించుండు. లక్ష్మణ్ సింగ్ అంటే సరే నేను ప్రయత్నం చేస్తాను, ఆయన వస్తాడు. సుదర్శన్ సింగ్ వచ్చి మళ్ళీ మహంతి దగ్గర ఇంకా దాపరికాలు ఎందుకు అని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే ఆలోచన మహంతి ఎదురుగా పెడితే ఆయన సరేనంటాడు, మీ ఇష్టం, అమ్మాయి ఇష్టము, అమ్మాయి ఎవరి కూతురు ఏమి అని అన్నీ అడిగితే అప్పుడు డీటెయిల్స్ చెప్తారు. ఈ అమ్మాయిని మొక్కుకున్నారు పేరెంట్స్, ఈమె తండ్రి భీమసింహ అని ఉంటాడు అక్కడ ఆ ఊరింటిహార జమీందారు, ఆయన బిడ్డ, ఆయన వాళ్లకు సంతానం లేకపోతే సంతానం కలుగుతుంది. ఈ అమ్మాయిని తల్లికి ఇష్టం లేకపోయినా ఈయన భీమసింహ ఏం చేస్తాడు, వచ్చి మన మహంతి దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. అదేంటయ్యా తొలి సంతానం పెంచుకో పర్వాలేదు అంటే కూడా వినడు, మొండిగా ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఆయన బలవంతంగా వచ్చింది, ఇంకేం చేస్తాడు మహంతి, ఈ అమ్మాయిని పెంచుకుంటాడు. ఈమె నా పెంపుడు కూతురు, నా సొంత కూతురు కాదు. ఇక్కడ ఒక సాధువు ఉండేవాడు నేను రాకముందు, మరి ఈ మందిరం ఎట్లా నిర్వహణ ఎట్లా జరుగుతుంది అంటే మహంతి చెప్తాడు, నాకు పూర్వాశ్రమంలో నేను ఒక దగ్గర పని చేసిన, నాకు పెన్షన్ వస్తుంది, ఆ పెన్షన్తో ప్రసాదాలు పువ్వులు వీటికి ఖర్చు పెడతా. ఇంతకుముందు ఇక్కడ కూడా ఇంజనీర్ ఉండేవాడు సాధువు. ఆ ఇంజనీరు ఎట్లా ఏర్పాటు చేసిండంటే, వైర్లు కలిపి ఈ గుహలోకి వెళ్ళిన తర్వాత ఆ త్రికోణాత్మక మందిరం ఓంకారనాథ మందిరంకి వెళ్ళి లోపలికి వెళ్ళేసరికి అన్ని శబ్దాలు ఈమె కాళ్ళతోనే తీగలను ఒక మీటర్ నొక్కుతుంది. ఒక దగ్గర ప్రెస్ చేసేసరికి లోపల ఓం 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 వినబడుతుంది. ఓం శంకరాయ నమః, ఓం త్రికోణాయ నమః, ఇటువంటి శబ్దాలు వినిపిస్తుంటాయి. ఆయన మేధాశక్తికి జోహార్.
వైర్లు కలిపి ఒక రాగి తీగలట ఇంకేవో తీగలు కలిపి ఈ నవల రాసింది 1922 సంవత్సరం నాటి, అంతకంటే పూర్వంది. ఎట్లా కనిపెట్టిండ అవన్నీ. ఈమె ఒక మీట నొక్కుతుంది. మీట అంటే మనం స్విచ్ చేసినట్టు కాలుతో నొక్కే వరకు ఆ తీగలన్నీ కలిసిపోయి ఉండి లోపల నుంచి శబ్దం వినిపిస్తుంది. గంటలు వినిపిస్తుంటాయి, గంట శబ్దము, తర్వాత కింగిరి అంటారు, సారంగి శబ్దము, డమరు నాదము, ఇవన్నీ వినిపిస్తుంటాయి. అట్లాంటి ఏర్పాట్లు చేసి పెడతాడు ఆయన. ఆయన ఉండేవాడు, కొంతకాలం ఇక్కడ ఉన్నాడు, ఆయన వెళ్ళిపోయినాడు. కానీ నా మందిర నిర్వహణకు నేను ఎవరిని అడిగే ప్రసక్తి లేదు. ఎవరి దగ్గర మేము ఏం తీసుకోము, కానుకలు తీసుకోము. ఊళ్ళో వాళ్ళు వస్తారు కానీ మా లోపలికి ప్రవేశం లేదు. మందిరంకి వస్తారు, దర్శనం చేసుకొని ఇంకో ద్వారం నుంచి వెళ్ళిపోతారు అని చెప్తాడు. ఈయన నా కూతురు కాదు అని చెప్తాడు. నన్ను తర్వాత ఈయన ఆమెను అడుగుతాడు, ఈ అమ్మాయిని అడిగితే నన్ను వివాహం చేసుకొని పొమ్మని మీరు చెప్పినారు, సరే నేను సిద్ధమే అని నాకు చెప్తుంది ఆ అమ్మాయి. ఈయన సుదర్శనం చేసుకోవడానికి సిద్ధమే అంటే ఆయన ఏం చేస్తాడు, వెంబడే ఆ అమ్మాయి తండ్రిని పిలిపిస్తాడు. భీమసింహని పిలిపిస్తే ఆయన అంటాడు కదా, నాకేం సంబంధం లేదు, నేను నీ దగ్గర అమ్మాయిని ఇచ్చేసిపోయినా అంతే, ఆమె పెళ్ళి చేసేది లేదు, నాకు సంబంధం లేదు, నేను చెయ్యను కూడా. ఈ అమ్మాయి నా కూతురు అని చెప్పి నేను పెళ్ళి బాజా భజంత్రీలు ధూమ్ధామ్ అని చేయడం అదంతా నా నుంచి కాదంటాడు. అనేస్తే సరే ఇప్పటి నుంచి నీకు సంబంధం లేదంటున్నావు కనుక నేనే బాధ్యత తీసుకుంటా, నేనే ఈ అమ్మాయి పెళ్లి చేస్తా అని అంటే ఆయన అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, ఆ భీమసింహ ఈయన సుదర్శన్ సింగ్, నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చినావు, మీ తల్లిదండ్రులు ఎవరంటే చెప్తాడు. మా నాన్న నాహర్ సింగ్, మేము అలహాబాద్లో ఉంటాము, ఫలానా జమీందారు వంశం మాది అని చెప్తాడు. చెప్తే ఆ జమీందారు ఈయనకు పరిచయం, నాహర్ సింగ్ కొడుకువా నువ్వు అని నేను విన్నా, మా ఇంటి హారాకులోనే మీ స్నేహితుడట లక్ష్మణ్ సింగ్ అని ఉన్నాడు, మంచినీళ్ళ చల్లినట్టు డబ్బు చల్లుతున్నాడు, అతను నీ డబ్బులను దుర్వినియోగం చేస్తున్నాడని ఇక్కడ అందరు అనుకుంటున్నారు, జాగ్రత్త సుమ, నువ్వు నా బిడ్డను చేసుకుంటున్నందుకు అని నీకు జాగ్రత్త చెప్తలేను, ఏదో మామూలు మనిషికి ఎట్లా చెప్తానో అట్లా వేరే ఒక మనిషిగా నేను సలహా ఇస్తున్నా, ఆయనతో జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. అంటే నా స్నేహితుడు చాలా మంచోడు, నువ్వు అనుకుంటున్నట్టు అపోహాలు పడకండి, ఆయన మంచోడు అని ఈయన సుదర్శన్ సింగ్ అదే నమ్ముతున్నాడు. ఇంకా లక్ష్మణ్ సింగ్ తన స్నేహితుడనే నమ్ముతున్నాడు. నమ్మి ఆయన గురించి ఈగవాలనియాడు. కానీ మంది అనుకుంటున్నారు విషయాన్ని నేను చెప్తున్నా, ఆ తర్వాత నీ ఇష్టం అంటాడు. ఆ భీమసింహ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మహంతి ఏం చేస్తాడు, ఈ అమ్మాయి చెయ్యిని సుదర్శన్ చెయ్యిని కలుపుతాడు. చెయ్యి, ఇదిగో మీ ఇద్దరికి నేను చేతులు కలిపినా, మీ వివాహం అయిపోయింది, మీ పెళ్ళి నేను చేసేసిన, అయిపోయింది ఇంకా మీరు అన్నాడు. అంటే సరే మరి ఎప్పటి వరకు ఉండమంటారు, ఎప్పుడు పోమంటారు అని ఈయన అడుగుతాడు. సుదర్శన్ సింగ్ అడిగితే, ఈ క్షణం మీరు వెళ్ళిపోండి మందిరం నుంచి, ఎందుకంటే ఈ లక్ష్మణ్ సింగ్ మంచి మనిషి కాదు, ఎవరి ద్వారానో ఏమైనా మీకు హాని కలిగించే అవకాశం ఉంటుంది. సూటిగా ఈ మాట అని అడగని మీరు ఇక్కడ ఉండడము క్షేమం కాదు, ఈ క్షణమే వెళ్ళిపోయి నువ్వు అలహాబాద్ పోయిన తర్వాత ఈ అమ్మాయిని మీ అమ్మ దగ్గర ఉంచు, మీ అమ్మగారి దగ్గర ఉంచు, బయట అప్పుడే తిరగనియకు అని చెప్తాడు. చెప్పి పంపించేస్తాడు. ఆయన వెళ్ళిపోతాడు. ఎంబడే అదే క్షణాన కొంత తన సామాన్ ఏదో తెచ్చుకున్న సామాన్ ఉంటుంది, అది తీసుకొని ఈ శిరోభూషణని ఎంబడి పెట్టుకుంటాడు. నావ ఎక్కుతారు, తర్వాత ట్రైన్ ఎక్కి అలహాబాద్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత నేరుగా వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళి, అమ్మాయి నీ పుత్రవధువు, నీ కోడలు ఇదిగో అని అప్పచెప్తాడు తల్లికి. ఆమె ఆశ్చర్యపోతుంది, ఎక్కడి కోడలు, ఏం సంగతి, పెళ్ళి ఎప్పుడు అయింది, ఎప్పుడు అయ్యింది అని ఆమె అడుగుతుంది. అంటే ఇదంతా ఒక పెద్ద కహాని మహంతి నాకు చేసినాడు, ఈ అమ్మాయి చాలా ఉత్తమురాలు, దేవతా స్వరూపిణి, ఈమె నీ కోడలు అని అప్పచెప్తాడు. అప్పచెప్పేసి తను పని మీద బయటికి పోతాడు. అంతలోకి మామగారు వస్తాడు, తండ్రి వస్తాడు, దళితమ్మన్ సింగ్ వస్తాడు. ఆయన ఈ మాట విని ఆశ్చర్యపోతాడు. ముందు చాలా కోపానికి వస్తాడు, ఎవరిని అడిగి చేసుకున్నాడు, ఎవరి పిల్ల, ఏం చూసుకోనక్కర్లేదా, నా ఆజ్ఞ దాటి, అంతలో కొడుకు వస్తే నా ఆజ్ఞ దాటుతా ఉంటా, నాన్న నువ్వు నాకు ఆజ్ఞ ఎప్పుడు ఇచ్చినావు, నువ్వు ఏం నన్ను ఇట్లా చేయి అట్లా చేయని నన్ను ఏం ఆదేశించాలి, కాబట్టి నాకు ఇట్లా బాగా అనిపించింది చేసుకొని వచ్చిన అని. అమ్మాయి మటుకు చాలా మంచిదని చెప్తాడు. ఒక ఋషి దగ్గర పెరిగింది, ఋషి ఆలోచనలు, సత్సంగ ప్రభావాలు, కవిత్వాలు మొత్తం ఆమెకు వచ్చు, సత్సంగాలు వచ్చు. ఆ మహంతి కూడా చెప్తాడు, ఇక్కడ సమీపంలో ధామం ఉన్నది, సద్గురువు ఉంటాడు, ఇక్కడ రాధాస్వామి మత ప్రచారం జరుగుతుంది అని కూడా చెప్తాడు ఈయనకి సుదర్శన్ సింగ్. అలహాబాద్కి వెళ్తే ఎప్పుడైనా వీలైతే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకో, ధామం ఉన్నది అంటే దాతాదయాల ధామం గురించి ప్రస్తావన. అంటే మీరు రాధాస్వామి మతంతో సంబంధం లేదు కదా మీకు అంటాడు. అంటే రాధాస్వామి మతం సంబంధికుడే నాకు కూడా గురువు,
అక్కడికి వెళ్ళు, నువ్వు ఎప్పుడైనా కావాలంటే అక్కడికి వెళ్ళి సత్సంగం లాభాన్ని పొందు, నా దగ్గరికి రా, సత్సంగ లాభాన్ని పొందు అని ఆదేశించి పంపించేస్తాడు వీళ్ళు వచ్చే రోజు. తర్వాత ఏం చేస్తాడు తండ్రి, అక్కడ ఏకాంతంలో ఎక్కడో పెళ్ళి అయింది, అందరి ముందర సమాజంలో కావాలి కదా, మా చుట్టుపక్కల బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, అందరి ముందర నేను వైభవంగా వివాహం చేస్తాను అనుకొని మహంతికి కబురు పెడతారు రమ్మని. మహంతి కొంతమంది అక్కడ ఉన్న ఇద్దరు. అయితే ఈ పెళ్లి చేసుకొని వచ్చే సమయంలో ఈయనకు డౌట్లు ఉన్నాయి కదా సుదర్శన్ సింగ్ డౌట్లు క్లియర్ చేసేందుకు చెప్తాడు. అవన్నీ కంకాళాలు ఏవైతే ఎముకలు ఉన్నాయో అవి అఘోరాలు తినే ఎముకలు కావు, మేమే కావాలని తెచ్చిపోతున్నాం. ఎందుకంటే ఎవరంటే వాళ్ళు ఇక్కడికి రాకుండా ఉండేటందుకు, ఎవరంటే వాళ్ళని మందిరానికి వచ్చిన వాళ్ళు వస్తారు, మా ధ్యానానికి భంగం కలిగిస్తారు. అందుకని ఎవరు రాకుండా మా మీద అసహ్యం కలగాలని, జుగుప్స కలగాలని మేమే ఇది తెప్పించి పక్కకు తెప్పించుకొస్తున్నామని చెప్తాడు. ఇసుక మూటలు, అమ్మాయి శవాలు మోసిందని అనుకుంటున్నాము, కాదు అవి ఇసుక మూటలు అని అవన్నీ ఇసుక మూటలు చూపిస్తారు. ఇవన్నిటి వల్ల ఆయనకు నమ్మకం ఏర్పడుతుంది సుదర్శన్ సింగ్కు. ఎవరన్నా నిందించినా కూడా తను అడ్డుకుంటాడు. ఈలోగా లక్ష్మణ్ సింగ్కి ఏం బాధ అవుతుంది, తనను కాదని ఈ అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకొని వచ్చిండు, స్నేహితుడిని పెళ్లి చేసుకున్నది ఈమె, నేను వీళ్ళని ఎట్లా సంసారం చేస్తాను, నేను వీళ్ళని సాగరియని, నేను వీళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటా అని ఉల్టా ప్రచారం చేసి ఎవరి ద్వారానో, నౌకర్ ద్వారానో ఎవరి ద్వారానో కోర్టులో కేసు వేయిస్తాడు. కోర్టులో కేసు ఏమని వేయిస్తాడు, ఈ మహంతి మీద ఇస్తాడు. వీళ్ళు మనిషి మాంసాలు తింటారు, మనుషులను చంపుతారు, మనుషులను మాంసాలు తింటారు అని ఈ మహంతి మీద కేసు వేపిస్తాడు. కేసు వేపిస్తే ఈలోగా ఈయన స్నేహితులు ఉంటారు, రూప్ సింగ్, సుజాన్ సింగ్, వీళ్ళందరూ ఏం చేస్తారు, ఒక తండ్రికి చెప్తాడు దల్సమాన్ సింగ్కి వెళ్ళి, ఈయన లక్ష్మణ్ సింగ్ వల్ల నీ కొడుకు మోసపోతున్నాడు, ఈయన మీద అక్కడ కేసు వేస్తున్నాడు, మహంతి మీద నడుస్తున్నది, ఈ అమ్మాయి నీ కొడుకును కూడా కోర్టులోకి లాగేటట్టున్నాడు ఈయన అని చెప్తే, ఆయన చాలా తెలివైన ఆయన కొడుకును ఒక మినిస్టర్గా చూడాలని అనుకుంటున్నాడు, ఎమ్మెల్యే పదవి ఇప్పించాలని అనుకుంటున్నాడు. కొడుకును జైల్లోకి వెళ్ళి కూర్చుంటే తన లక్ష్యం నెరవేరదు, తన కోరిక నెరవేరదు కనుక పక్కనే ఇంకొక వకీలు ఉంటాడు. ఆ వకీల్కు అప్పటికప్పుడు 50,000 రూపాయలు ఇచ్చి ఈ కేసు విషయం చూడు అని ఆయనకు విషయం అప్పచెప్తారు. వ్యాజ్యం వేస్తారు, వ్యాజ్యం నడుస్తుంది, కోర్టు నుంచి నోటీసులు వస్తాయి. నోటీసులు వచ్చి అక్కడ ఈ సుదర్శన్ సింగ్ మీద కేసులు వస్తాయి. అన్నీ నువ్వు ఫోర్జరీ సంతకాలు పెట్టినావని, నకిలీ సంతకాలు, రూప్ సింగ్, సుజాన్ సింగ్ అందరు ఈయన ఫ్రెండ్స్ సంతకాలు పెడతాడు, ఈయన సంతకాలు పెడితే ఫోర్జరీలు చేసి బ్యాంకు నుంచి డబ్బులు తీసుకున్నావట కదా నువ్వు అని సుదర్శన్ సింగ్ మీద కేసేస్తాడు. తను పెట్టి ఉల్టా ఈయన మీద వేసేస్తాడు. వీళ్ళిద్దరు ఈయన స్నేహితులు ఏం చేస్తారంటే రహస్యంగా లక్ష్మణ్ సింగ్ దగ్గర ఉన్న నౌకర్కు మెల్లగా 4 డబ్బులు ఇచ్చి ఆశ చూపించి, ఆ నౌకర్లు కూడా విసిగిపోయి మాట్లాడితే కొడతాడు వాళ్ళని, ఆ నౌకర్లను కొడుతుంటాడు. అందుకని వాళ్ళు కూడా విసిగిపోయింటారు లక్ష్మణ్ సింగ్తో. విసిగిపోయి ఏం చేసేట వాళ్ళు, ఈ రూప్ సింగ్ తర్వాత సుజాత్ సింగ్ వీళ్ళతో కలుస్తారు. కలిసి వీళ్ళు కూడా కొంచెం డబ్బులు ఇస్తారు. జరిగింది ఏంటో తెలుసుకురంటే నౌకర్లకు యజమానుల రహస్యాలన్నీ తెలుస్తాయి. వాళ్ళు వెళ్ళి యజమాని రహస్యంగా దాచుకున్న నోట్బుక్లు తీసుకొస్తారు. ఆయన సుదర్శన్ సింగ్ చెప్పే లెక్క వేరు, దాన్ని ఫోర్జరీలు చేసి అక్రమంగా తన డబ్బులు సంపాదించుకున్న రిజిస్టర్ వేరే ఉంటుంది. ఆ 2 పట్టుకొచ్చి వీళ్ళకి అప్పచెప్తారు. వీళ్ళకి అప్పచెప్పి ఇదిగో చూడు, ఇది అసలుది, ఇది నకిలీది, ఆయన తనకు పర్సనల్గా లెక్కలు తెలిసేటందుకని వేరే రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి ఈ 2 అని నకిలీ ఫోర్జరీలు చేసిన సంతకాలతో సహా నౌకర్లకు కూడా పైసలు ఇచ్చినట్టు సంతకాలు ఏవేవో చేస్తాడు వాడు, చాలా అన్యాయాలు చేస్తాడు. ఇవన్నీ తెచ్చిస్తే వీళ్ళ తండ్రి ఏం చేస్తాడు, ఇవన్నీ కోర్టులో వకీల్కి ఇచ్చేసి వకీల్ ద్వారా కోర్టులో కోర్టుకి ఇచ్చేస్తాడు. కోర్టుకి రమ్మని నాకు నోటీసులు వస్తాయి, సమన్లు వస్తాయి, విచారణ డేట్ వస్తుంది. మహంతిని కూడా పిలుస్తారు. మహంతి పెళ్లి చేసేందుకని వస్తాడు మహంతి పాపం. ఆయనను పట్టుకుపోతారు. వీళ్ళు నరమాంస భక్షకులు, మాంసం తిని వాళ్ళ దగ్గర మాంసం ఎముకల గుట్టలు పడినాయి అని మహంతి మీద కేసేస్తాడు. ఈ మహంతిని కూడా కోర్టుకు పిలుస్తారు. మహంతి నిజంగానే అక్కడ గుట్టలు ఉన్నాయని ఎవరో నౌకరు చెప్పేసరికి ఆయనను అరెస్ట్ చేస్తారు. ఆయనను ఖైదు చేసేస్తారు. మహంతిని ఖైదు చేసిన తర్వాత కేసు విచారణకు వస్తుంది. వచ్చినప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి, విషయాలన్నీ చెప్తారు.
ఈ మహంతి ఎవరి దగ్గర భక్తుల దగ్గర కూడా రోజు ₹1 తీసుకున్న మనిషి కాదు. అవన్నీ ఎందుకు పెట్టినంటే అందరూ రాకుండా ఉండేటందుకు రక్షణ కోసం అందరికి అసహ్యం కలగాలని పెట్టిండ్రు. కానీ వీళ్ళు అఘోరాలు కాదు, ఆ మానవ మాంసం తినరు అనేది ఒకటి రుజువు చేసుకుంటారు, రుజువు అయిపోతుంది. తర్వాత ఫోర్జరీలు చేసి నకిలీ చెక్కులు ఇచ్చి డబ్బు సంపాదించుకున్నాడు అన్న దానికి ఈ నౌకరు ఇచ్చిన 2 రిజిస్టర్లు జడ్జి ముందర పెడతారు. అవన్నీ ఆయన కంపేర్ చేస్తారు, చూసుకుంటారు. ఇవన్నీ ఎవరు ఉల్టా ఆయన చెప్తాడు. సుదర్శన్ సింగ్ సంతకాలు తనే పెట్టి ఆయన చేసిందని ఆయన మీద ఈయన ఉల్టా కేసు వేసినాడు. కాబట్టి ఇది అన్యాయం అని ఆయన రుజువు చేసేస్తాడు. ఎవరైతే ఈయన వకీల్ నియమించుకున్నారో ఆ వకీల్ ఇవన్నీ రుజువు చేస్తాడు, వీళ్ళ రిజిస్టర్లు చూపిస్తాడు. తర్వాత ఇంకో మాట ఏం చెప్తారంటే, ఒక హత్య చేసింది, ఒక పసిపిల్లగాన్ని చంపి లోపలికి తీసుకుపోగా మాకు తెలుసు అని మళ్ళీ లక్ష్మణ్ సింగ్ చెప్తాడు. ఇవన్నీ ఎవరి ద్వారా తెలుసుకున్నాడో కానీ మనిషిని చంపేది వీళ్ళు లోపల గుట్టలు తినేస్తారు, గుట్టలు ఏర్పాటైనాయి. అదే ఆ మాట కూడా ఇక్కడ ఫిర్యాదులో రాస్తారు. నువ్వు చంపినవంట కదా అంటే అప్పుడు ఏం చేస్తాడంటే, ఈయన దగ్గర మహంతి దగ్గర ఒక శిష్యుడు ఉంటాడు, ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. వచ్చిన తర్వాత నువ్వు ఒక మూట తీసుకొచ్చినావు కదా, అది తీసుకురా. ఆ పిల్లవాడిని పేరు పెట్టి పిలుస్తారు. ఒక పిల్లగాడిని పిలిస్తే 6-7 ఏళ్ళ పిల్లగాడు వస్తాడు. తీసుకురమ్మన్న శిష్యుడు, ఆ 6-7 ఏళ్ళ పిల్లగాడు ఇక్కడికి కోర్టుకు వస్తాడు. వచ్చిన తర్వాత శిరోభూషణి ఏదైతే ఒక పిల్లవాడి శవాన్ని తీసుకుపోయిందని మనం ప్రారంభంలో చెప్పుకున్నాం, ఆ శిరోభూషణి తీసుకొచ్చిన శవము ఈ పిల్లవాడి నీళ్ళలో ఆ పిల్లవాడిని తల్లిదండ్రులను పిలిపిస్తారు. ఆ తల్లిదండ్రులు వస్తారు, వచ్చి కొడుకుని గుర్తుపడతారు. అదే మా పిల్లవాడిన చనిపోయిందని మేము నదిలో వాడేసినాము, కొన ఊపిరి కూడా లేకుండే చనిపోయిందని మేము పడిస్తే ఎట్లొచ్చిందని వాళ్ళు ఆశ్చర్యపోతారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ మహంతి వీళ్ళంతా అక్కడ వీళ్ళు పడేస్తారు, వెళ్ళిపోతారు, అక్కడ ఉండరు. నదిలో శవం కొట్టుకొస్తున్నది ఏందని వీళ్ళు తీసుకొని చూస్తే కొన ఊపిరి ఉన్నది. వాళ్లకు కొంచెం వైద్యం తెలుసు, ఈ పిల్లవాడికి ఇక ప్రాణం పూర్తిగా పోలేదు, పోయిందనుకొని తల్లిదండ్రులు నీళ్ళలో పడేసిపోయారు అని ఆ పిల్లవాడిని తీసుకొని ఒడ్డున చేరుస్తారు. చేర్చిన తర్వాత ఈ ముండభూషణ్కి శిరోభూషణ్కి ఏమని చెప్తారంటే, ఈ అబ్బాయిని తీసుకొని రామ్మ నువ్వు లోపలికి అని చెప్పేసి వెళ్తారు. మహంతి లోపలికి, గుహ లోపలికి వెళ్తారు. ఈమెం చేస్తుంది, తనకు మోసుకొని చేతగాక సంచిలో పెట్టుకుంటారు. ఆ పిల్లగాడిని ఒక సంచిలేసి తీసుకుపోదాం అనుకునే టైంకు సుదర్శన్ సింగ్ నదీ తీరానికి వస్తాడు. ఆయన నదీ తీరానికి రావడం చూసి వీళ్ళంతా గచ్చుకున్న లోపలికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇంతమంది కనిపించే వరకు ఏం జరుగుతున్నదో చూద్దామని వస్తాడు ఆయన. మనం రహస్యంగా ఉంటున్నాం, పబ్లిక్ కావడం ఇష్టం లేదని వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ మహంతి దగ్గర ఉన్న శిష్యుడు ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు. ఈ అమ్మాయికి మాత్రము ఆ సంచిలో అతన్ని వేసుకొని లోపలికి రా అని చెప్పేసి వెళ్ళిపోతారు. అందుకనే ఆమె ఆ పిల్లవాడిని లోపలికి వెళ్ళి వైద్యం చేసినాం మేము, ఆ పిల్లవాడు చనిపోలేదు, ఇదిగో వాళ్ళ తల్లిదండ్రులు కూడా అక్కడ ఉన్నారు అంటే తల్లిదండ్రులు వస్తారు, కోర్టుకు వస్తారు. వచ్చేసి చూసారు, మా పిల్లగాడే చనిపోయింది అనుకొని మేము నదిలోకి ఇచ్చినాము అంటే దీనివల్ల ఏమి రుజువైంది, అక్కడ వీళ్ళు అఘోరాలలాగా మాంసము అవి తిని వేసిన గుట్టల్లో ఆ కంకాలాలు అపూర్జలు కానీ ఎముకలు కానీ వీళ్ళు నరమాంస భక్షకులు కారు అనేది ఒకటి రుజువైంది. చనిపోయిన పిల్లవాడిని చంపి తీసుకుపోతున్నారు అనే విషయం కాదని రుజువయ్యేటందుకు ఇదొకటి రుజువైంది. ఆ లక్ష్మణ్ సింగ్ని పిలిపించి ఆ ఫోర్జరీ సంతకాలన్నీ టాలీ చేస్తారు, చూస్తాడు జడ్జి. ఈయనతో అప్పటికప్పుడు రాపిస్తారు సంతకాలు. ఎంత మార్చినా ఆయన మార్చలేకపోతాడు, తన సంతకము ఇంకో రకంగా పెట్టలేకపోతాడు. ఆ ఫోర్జరీ చెక్కులు, సంతకాలు, పైసలు ఇవన్నీ జడ్జి ముందర పరిచి అవన్నీ రుజువు చేస్తారు. అసలు నేరస్తుడు ఈయన సుదర్శన్ సింగ్ కాదు, లక్ష్మణ్ సింగ్. అందరి సంతకాలు ఫోర్జరీలు చేసి దొంగ సంతకాలు పెట్టి పైసలు సంపాదించుకున్నాడు, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నాడు. ఆ శిరోభూషణి మీద ఈయన ఇష్టం ఉండే ఆయనను చేసుకున్నందుకు, స్నేహితుడిని చేసుకున్నందుకు ఆ పగ మనసులో పెట్టుకొని ఈయనను కేసు బనాయించి జైల్లో ఖైదు పాలు చేయాలని ఉల్టా కేసు వేసినాడని కొంతమంది నౌకర్లు చెప్తారు. నౌకర్లు ఈయన బిహేవియర్ ఎట్లున్నది, కొట్టేవాడు, డబ్బులు తెచ్చేవాడు, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టేవాడు, దురాశపరుడు, ఇవన్నీ నౌకర్లు సాక్ష్యం ఇస్తారు. తమ పిల్లవాడే ఇది శవం కాదు అని పిల్లవాడి శవం కాదు,
మేమే పొరపాటున పడేసి వచ్చినాం నీళ్ళలో పోయింది అనుకోని తల్లిదండ్రులు వచ్చి సాక్ష్యం. ఇవన్నీ వచ్చిన తర్వాత మహంతి నిర్దోషి అనేది ఈయన నరమాంస భక్షకుడు కాదు, రహస్యంగా ఉందామని మాత్రం అందులో గుహకు ఎవరిని రానియారు అనేది రుజువైపోతుంది. అది ప్రతిరోజు అక్కడ ఓంకారనాథ మందిరంలో పూజలు జరుగుతుంటాయనే విషయం రుజువైపోతుంది. ఇవన్నీ జరిగిన తర్వాత మహంతిని నిర్దోషి అని బయటికి విడుదల చేస్తారు. సుదర్శన్ సింగ్ కూడా విడుదల, ఆయన మీద కేసే ఉంటుంది, ఇంకా ఆయన రుజువు ఫోర్జరీ సంతకాలకు రుజువు అయిపోయింది కనుక అందరి ఇంటికి వచ్చేస్తారు. ఆ లక్ష్మణ్ సింగ్ని తీసుకుపోయి జైలు వేసేస్తారు, చెరసాలలో వేసేస్తారు. తర్వాత మహంతి వీళ్ళందరూ ఎదురుగా ఆయన బంధువు వర్గాలను పిలుచుకొని ఈ తమన్ సింగ్ అందరిని పిలుచుకొని చాలా ఘనంగా విందు భోజనాలు ఏర్పాటు చేస్తాడు. కొడుకుకు ఈ అమ్మాయికి పెళ్లి చేసేస్తాడు. అందరి ఎదురుగా సమాజంలో ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా వివాహం చేస్తాడు. ఆ కథ అంతటితో. కానీ కథాపరంగా ఈ విధంగా తీసుకున్నా కూడా నవలలో చాలా వరకు ఆధ్యాత్మిక చర్చలు చేస్తాడు మహారాజు. ఈ 7 స్థానాల గురించి, ఈ చక్రాల గురించి, ఓం స్వ, ఓం శివ, ఓం భవ, ఓం తప, ఓం జన, ఓ తప, ఇవన్నీ స్థానాలు. ఆ మందిరం కట్టడం కూడా ఓంకారనాథ మందిరం కూడా అందుకే కట్టిండ్రట. 3 కిందిది స్థానాల నుంచి ఓం భూ, ఓం భువ, ఓం శివ 3 స్థానాలు అయిన తర్వాత ఇంకా 4 అంతస్తులు కడదామనుకునేసరికి అక్కడ వచ్చిన ఇంజనీర్ సాధువు ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళిపోయాడు. ఆ మిగతా కట్టడం పూర్తి కాలేదు కనుక అంతర్ముఖంగా ఏ స్థానాలు ఈ చక్రాలు ఉన్నాయి. పృథ్వీ చక్రం, పృథ్వీ స్థానం, స్వాదిష్ట పృథ్వీ స్థానము, తర్వాత దీనికి నాథుడు, దీనికి అధిపతి ఎవరు, ఈ విధమైనటువంటి చర్చలు ఉంటాయి. ఈ 7 స్థానాలు గురించిన చర్చలు, తర్వాత సత్సంగంలో మహారాజులు చెప్పే విషయాలు, ఇవన్నీ అందులో చర్చకు వస్తాయి. అవన్నీ స్థూలంగా కథ. ఇది కథాపరంగా కథను తీసుకున్నాడు మహారాజు. కానీ లోపల పుస్తకం లోపల సందర్భాన్ని బట్టి ఆధ్యాత్మిక చర్చలు ఆ పుస్తకంలో జరుగుతున్నాయి. ఇది మహారాజు దాతాదయాల్జీ రాసిన నవల ఓం నవల. ఇది మనము 2004లో స్వామీజీ కృష్ణాష్టమి సందర్భంగా ఈ పుస్తకాన్ని మనం విడుదల చేసుకున్నాం. తెలుగులో కూడా లభ్యమవుతుంది. వివరంగా సంపూర్ణంగా చదవాలనుకుంటే మన దగ్గర ఓం నావల్ ఉంది. ఓం నావల్, నవల పేరే ఓం నావల్ అని పెట్టండి మహారాజు. అడుగడుగున ఆధ్యాత్మిక చర్చ, అడుగడుగు స్థూలంగా కథాపరంగా చెప్తే జనానికి నచ్చుతుందని ఆ విధంగా కథ తీసుకొచ్చింది మహారాజు. 100 ఏళ్ల నాడే ఇప్పుడు పబ్లిక్ని ఎట్లా మోసం చేస్తున్నారు. దుఃఖ దోగ దుఃఖ మిలేగా, సుఖ దోగ సుఖ మిలేగా. ఏమైంది? అతను అందరినీ మోసం చేసినాడు కనుక చివరికి తనకే పనిష్మెంట్ పడింది. ఎవరికి? ఆ లక్ష్మణ్ సింగ్ అనే క్యారెక్టర్కు. ఆనాడు కూడా మనుషులను మోసం చేసేవాళ్ళు ఉన్నారు, ఆనాడు కూడా నిజాయితీ పనులు ఉన్నారు, ఆనాడు కూడా పరమాత్మ సంపదను పెంచుకుందాం అనుకునే వాళ్ళు ఉన్నారు, ఆనాడు కూడా మూర్ఖులు ఉన్నారు. భీమసింహ ఏ విధంగా అయితే తన బిడ్డను మందిరానికి ఇచ్చేస్తా అంటే ఇచ్చేస్తాడు, అమ్మాయి పెళ్లి కూడా చేయనంటాడు. ఇటువంటి వాళ్ళు కూడా ఆ కాలంలో కూడా ఉన్నారు. ఆ కాలంలో కూడా ఇంజనీర్లు ఉన్నారు, అద్భుతమైనటువంటి ఇంజనీర్లు ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా ఆలోచించారో ఆయన మైండ్ ఏంటో కానీ స్విచ్ ఆన్ చేస్తే అక్కడ లోపల గంటలు వెలుగుతున్నాయి, లైట్లు వెలుగుతున్నాయి, ఎరుపు రంగు లైట్లు వెలిగినాయి. ఓంకారనాథ మందిరంలో డమరు వాయింపులు వినపడుతున్నాయి, శంఖనాదం వినపడుతున్నది. ఏ విధంగా జరిగింది అనేది ఆయా ఊహకే ఉందండి. దాతాదయాళ మహారాజ్ ఆ కాలంలో ఊహించి మరీ రాసిన అద్భుతమైనటువంటి నవల. వీలైతే చదవండి. అందరికీ రాధాస్వామి.